హాయ్ అండి, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. అది కూడా ఇన్స్టెంట్గా ఓట్స్ ఇడ్లీ రెసిపీని చూపించబోతున్నానండి. సో మనకి ఓట్స్ ఎక్కువగా బూస్ట్ ఇమ్యూనిటీకి, ఇంకా వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి, డయాబెటీస్కి కూడా చాలా మంచిది కదా. సో అందుకోసం నేను ఇప్పుడు ఓట్స్తో ఇడ్లీ ప్రిపరేషన్ చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకొని, అలాగే హాఫ్ కప్ అంతా సూజీ రవ్వని అంటే బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీలో పౌడర్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను చక్కగా వీటిని 2 to 3 minutes వరకు లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకొని బౌల్లో వేసుకుంటున్నానండి. సో ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత నేను బౌల్లో వేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇలా పక్కన పెట్టుకుంటున్నాను. సో అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకొని, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ అంత ఆవాలు వేసుకున్నాక కరివేపాకు ఒక రెమ్మ వేసుకుంటున్నాను. అలాగే ఒక క్యారెట్ తురుము వేసుకుంటున్నానండి. కొత్తిమీర కాస్తంత వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాక క్యాప్సికమ్ని 4 టేబుల్ స్పూన్ అంత వేసుకొని చక్కగా 2 నిమిషాల వరకు మగ్గించుకుంటున్నాను. సో ఇదంతా కాస్తంత మగ్గితే సరిపోతుందండి. సో ఇప్పుడు ఇదంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను రోస్ట్ చేసుకున్న ఓట్స్ పౌడర్లో వేసేసుకుంటున్నాను. సో అందులోకి పావు కప్ అంతా పెరుగు వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఇది కలుపుకుంటున్నాను. సో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా పావు స్పూన్ అంతా వేసుకొని చక్కగా వాటర్ ఒక్కసారి వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు 10 నిమిషాలు నేను నానబెట్టుకుంటున్నానండి. 10 నిమిషాల తర్వాత సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా గట్టిగా ఉండకూడదు. కాస్తంత నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ అంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. కన్సిస్టెన్సీ అంతా సో ఈ విధంగా ఉండాలండి. సో కాస్తంత జారుగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఒక ఇడ్లీ ట్రే తీసుకున్నాను. అందులోకి ఆయిల్ వేసుకొని చక్కగా నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఆయిల్ బదులుగా మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకొని చక్కగా నేను బ్యాటర్ని ఇందులో ఫిల్ చేసేసుకుంటున్నాను. సో ఉదయం పూట ఇలా మనం హెల్దీగా ఇడ్లీస్ని ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. సో ఇప్పుడు నేను చక్కగా 20 నిమిషాల వరకు కుక్ చేసుకుంటున్నాను. ఇలా ఉడికించుకున్న తర్వాత మీకు ఒక్కసారి నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఏదైనా కోకోనట్ చట్నీలో కానీ గ్రౌండ్నట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం. సో తప్పకుండా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేస్తారు కదా. సో మరికెందుకు ఆలస్యం, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.